ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేమంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి చాలా ఖర్చు పెడుతున్నారు, చాలా డబ్బు వృధా అవుతా ఉంది, కొన్ని వేల ఎకరాలు సేకరించారు, అక్కడ అనుకున్న దానికంటే చాలా తక్కువ పనులు జరుగుతున్నాయి అక్కడ. దీనికోసం మా నాయకుడు ఏమన్నాడంటే మొన్న మచిలీపట్నం నుంచి విజయవాడ 100 కిలోమీటర్లు ఉంది, విజయవాడ నుంచి గుంటూరు 40 కిలోమీటర్లు ఉంది, ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి. ఈ రోడ్స్కి కనెక్టివిటీ చేసుకుంటే ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా, అది ఒక మంచి రాజధాని ఏర్పడుతుంది. అమరావతిలో ఖర్చు పెట్టే దాంట్లో 10% మీరు ఇక్కడ ఖర్చు పెడితే కూడా ఒక మంచి రాజధాని ఏర్పడుతుందని చెప్పేసి ఎం అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, జి అంటే గుంటూరు, మావిగన్ అనే పేరుతో ఈ రాష్ట్ర ప్రజలకి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. దీనికి రాష్ట్రమంతా ఒక చర్చ మొదలైంది. చాలామంది మేధావులు కూడా అసలు ఇది ఏమి మావిగన్ అంటే ఏమి, ఇది దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని చెప్పేసి ఒక చర్చకు దారి తీసింది. దీనికి కొంతమంది ఓర్వలేక ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది ప్రజల్లో నాటుకొని పోతుంది ఈ మావిగన్ అనే పదము అని చెప్పేసి ఆలోచించి కొంతమంది వాయి వరుసలు మర్చిపోయి కొంతమంది ఛానల్ అధినేతలు ఇష్టానుసారం మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడే తీరు మీరు సమర్థిస్తూ ఉంటే మీరు చెప్పిన పదాలు ఎందుకు డిలీట్ చేశారు? మీరు ఇమ్మీడియట్ డిలీట్ చేశారు. అది మీకు సరైనది అనుకుంటే మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి, ప్రజలే తీర్పు ఇస్తారు. మీరు చెప్పింది నిజమా అబద్ధమా, ఎంతమంది మనోభావాలకు దెబ్బతీశారు, మీరు ఎంతమంది బాధపడ్డారో అనే వార్త విని అసలు నా నోటి నుంచి అది చెప్పాలంటే కూడా నాకు బాధగా ఉంది. ఎందుకంటే మా పెద్దోళ్ళు మాకు సంస్కారం నేర్పించారు, వాయ వరుసలు నేర్పించారు, ఎవరికి ఏ విధంగా పిలవాలి. కానీ మీరు అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మీరు మంచి పద్ధతి కాదు. ఎస్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏం ఆదేశాలు ఇచ్చినా శిరస్సా వహించి పనిచేస్తాం మేము. ఆయన ఎప్పుడు కూడా మాకు తప్పుడు సలహాలు ఇవ్వలేదు, తప్పుడు సందేశాలు ఇవ్వలేదు ఆయన. మరొక విషయం, కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మాకు విమర్శిస్తుంది. ఈరోజు అధికారంలో ఎవరున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు ఏమన్నా మాట్లాడితే వాళ్ళకి మాట్లాడండి. పొద్దున లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అది ఇది తప్ప వేరే ఆలోచనే లేదు మీకు. మేము ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో లేము. మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంతో పోరాటం చేస్తున్నారు. అధికారంతో పోరాటం చేయండి. ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండే, దానిపైన స్పందించండి. మీరు మా నాయకుడు ఏదన్నా ఒక సందేశం ఇస్తే దానికి గగ్గోలు పెడతారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా సరే జర్నలిజం అంటే ప్రజలకు ఉపయోగపడాలా, ప్రజలకు మంచి సందేశం ఇవ్వాల, ప్రజలకు ఈ ప్రభుత్వం ఏదైనా తప్పిదో పట్టిస్తూ ఉంటే అది వెలుగులోకి తీసుకొని రావాలా. ఇది మీరు చేస్తున్న తప్పు, దీనివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. భవిష్యత్తు చెప్పేవాళ్ళు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ జర్నలిజం అంటే సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి జర్నలిజానికి మీరు కళంకం తీసుకొచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రకటనలు మానుకోండి. మీరేమన్నా ఎవరి మెప్పు పొందాలో మాకైతే తెలియదు. ఇలాంటి ప్రకటనలు మానుకొని మా నాయకుడు చెప్పిన దానిపైన గురించి ఆలోచన చేయండి. ఈ మావిగన్ అనే ఎందుకు చెప్పాడు ఈయన, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా, దాని గురించి ఆలోచన. అంతేగాని మీరు కొంతమంది నాయకులు దానికి సమర్థిస్తున్నారు మీరు చెప్పిన మాటలకు. అది తప్పది.
ఒకవేళ మీరు సమర్థిస్తున్నారు కదా, ఎందుకు మీరు ఆ డిబేట్లో డిలీట్ చేశారు మీరు చెప్పిన పదాలు? మళ్ళీ కంటిన్యూ చేయండి. ప్రజలు మీకు ఏ విధంగా స్వాగతం ఇస్తారో మీకే తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి పదాలు మీరు వాడకుండా ఏదైతే మీరు చెప్పారో దానికి మీరు క్షమాపణ చెప్పాల్సని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను ఆ జర్నలిజం ఉండే వాళ్లకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఇటీవల మీరు చూశారు, తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ఆయన రాసలీలలు చేస్తూ ఆయన వీడియో కూడా బయటకు వచ్చింది. అంటే జర్నలిజం అంటే ఏమైనా చేయొచ్చా? జర్నలిస్ట్ అంటే ఏమైనా మాట్లాడచ్చా? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడండి, ప్రజలు హర్షిస్తారు. అంతేగాని మీరు ఇష్టానుసారం ఏదో మేము జర్నలిజంలో ఉన్నాము, మేమేం మాట్లాడి చదువు అంటే తప్పది. ఖచ్చితంగా ప్రజలు మేల్కొనే రోజు వస్తుంది. ఒక స్త్రీ జాతికే మీరు అవమానంగా మాట్లాడారు, ఇది మంచి పద్ధతి కాదు. ఈ మాట వెనక్కి తీసుకోండి. మీరు బేషరతుగా మీరు తెలుగింటి ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలి. ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను.